ఏంటి బాబు ఇంతసేపా? మేము ఎంతసేపటి నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నామో తెలుసా అని చామ్ అరుస్తూ ఉంటే, చామ్ ఏదో కాస్త లేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చాను కదా చామ్! ఇప్పుడు నేను చెప్పిన చోటికి నువ్వు రావాలి చామ్ అని కళ్ళు మూస్తూ ఉంటాడు. ఏంటి బాబు ఇలా కళ్ళు మూస్తున్నారు? మీరేంటి? వద్దు బాబు వదలండి బాబు అని చామంతి అరుస్తూ ఉంటుంది. చామ్ ఇంకేమీ మాట్లాడకు ప్లీజ్ రా చామ్ అంటూ ప్రేమ్ బలవంతంగా చామంతి కళ్ళు మూసి రామచంద్రయ్య ఉన్న దగ్గరికి తీసుకువస్తూ ఉంటాడు. అప్పుడే రామచంద్రయ్య కళ్ళు మూసుకొని దేవుడిని దర్శనం చేసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ప్రేమ్ చామంతిని తీసుకొచ్చి తన చేతిని అడ్డు తీయగా రామచంద్రయ్య కళ్ళు తెరిచి చూడగా చామంతి ఉంటుంది. ఇక చామంతి ఒక్కసారిగా రామచంద్రయ్యని చూసి హగ్ చేసుకొని, "నాన్న ఎలా ఉన్నారు నాన్న? నన్ను ఆశీర్వదించండి నాన్న" అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. "నాన్న అసలు నేనే మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను నాన్న. కానీ కుదరలేదు. ఈరోజు మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను. ఇలా కుదిరింది నాన్న. అసలు మీరు ఎలా ఇక్కడికి రాగలిగారు నాన్న? ఎలా సాధ్యమైంది? మిమ్మల్ని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో" అని చామంతి చాలా సంతోషంగా ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. "తల్లి ఎలా ఉన్నావు తల్లి? నేను ఇక్కడికి రావటానికి కారణం ఇదిగో ఈ బాబే నన్ను విడిపించి తీసుకువచ్చాడు. చాలా థ్యాంక్స్ బాబు" అని రామచంద్రయ్య చెప్తూ ఉంటాడు. "అయ్యో! ఎందుకండి అలా థ్యాంక్స్ చెప్తున్నారు? ఒకరి సంతోషం కోసమే కదా నేను ఇలా చేశాను. నా వంతు సహాయం నేను చేశాను అంతేనని" ప్రేమ్ చెప్తాడు. ఇక చామంతి కూడా చాలా ప్రేమగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఈ కేసు ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా మా నాన్నని బయటికి తీసుకువచ్చారు. చాలా థ్యాంక్స్ బాబు థ్యాంక్స్ అని చామ్ మనసులోనే అనుకుంటూ ఉంటుంది. చామ్ చాలా ప్రేమగా ప్రేమ్ వైపు చూస్తూ ఉండటంతో, హమ్మయ్య! అమ్మగారికి కొంచెం కోపం తగ్గినట్లు ఉంది. ఇక నేను ముందుకు అడుగు వేయటానికి ఇదే శుభసూచకం అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. గుడిలో ఇంకా పూజారి గారు గోదాదేవి కళ్యాణం ప్రవచనాలు చదివి వినిపిస్తూ ఉంటారు. అలా గోదాదేవి కళ్యాణం పూర్తయిపోయిందని చెప్పటంతో అక్కడ ప్రేమ్ చామ్‌లు గోదాదేవి, రంగనాథ స్వాముల్లాగా నటిస్తూ ఉన్నదంతా కూడా చంద్రిక ఊహించుకుంటూ ఉంటుంది. ఒకరికి ఒకరు పూలమాలలు వేసుకుంటూ ఉంటే, ఈ కథ వింటుంటే నాకు చామ్, ప్రేమ్‌లే గుర్తుకు వస్తున్నారు. వాళ్ళది ఏమవుతుందో ఏంటో నువ్వే చూసుకోవాలి స్వామి అని చంద్రిక వేడుకుంటూ ఉంటుంది. చూడండమ్మా ఇలా పేద ధనిక తేడా లేదు అని పూజారి గారు చెప్తుంటే, చెప్పావు కదా ఇక బయలుదేరు అని రమాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. తరువాత రామచంద్రయ్య, శ్యామల చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే దూరం నుంచి చామ్, ప్రేమ్ చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా మాట్లాడుకుంటున్నారో చూస్తున్నావు కదా చామ్ అని ప్రేమ్ అనడంతో, అవును బాబు ఈరోజు మా అమ్మ ఇంత సంతోషంగా మా నాన్నని నేను చూస్తాను అనుకోలేదు. వాళ్ళిద్దరూ చూడు వాళ్ళని చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది అని చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి దీనికంతటికి కారణమైన నాకు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా చామ్ అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. రమాదేవి వాళ్ళకి పూజారి గారు ప్రసాదం పెడుతూ ఉంటే రోజాకి వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి. "ఏమైంది రోజా?" అని అరుణ్ అడగటంతో, "ఏమో సార్ ఉన్నట్లుండి వెక్కిళ్ళు వస్తున్నాయి. ఉండండి నేను వెళ్ళి వాటర్ తాగి వస్తాను" అని రోజా అంటే, "ఉండు నేను వెళ్ళి తీసుకొస్తానని" అరుణ్ అంటాడు. "సార్ మీరు వెళ్ళి తీసుకొచ్చే కన్నా నేనే వెళ్ళి తాగేస్తే త్వరగా వెక్కిళ్ళు ఆగిపోతాయి కదా! నేనే వెళ్తానులెండి" అని రోజా వెళ్తుంది. అలాగేనని అరుణ్ అంటాడు. "చామ్ నువ్వేదైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ చెప్పేసేయ్ చామ్" అని ప్రేమ్ మరింత అడుగుతూ ఉంటాడు. ఇంత సహాయం చేసిన మీకు ఎలా మాటల్లో చెప్పాలో అర్థం కావటం లేదు. మిమ్మల్ని చాలా బాగా పొగడాలనిపిస్తోంది, మాట్లాడాలనిపిస్తోంది. ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని చామంతి మనసులో అనుకుంటూ ఉంటే, చామ్ ఏదైనా పర్వాలేదు చామ్ ప్లీజ్ మాట్లాడేవా? చెప్పేవా? అని ప్రేమ్ బతిమలాడుతూ ఉంటాడు. చామ్ నువ్వేదో చెప్పాలనుకుంటున్నావని నాకు అర్థమవుతోంది. నేను ఇంత అడుగుతున్నా కూడా మాట్లాడవేంటి చామ్ ప్లీజ్ చెప్పేసేయ్ అని ప్రేమ్ మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. ఇంత మంచి మనిషి నాకు ఫ్రెండ్‌గా దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నేను చాలా అదృష్టవంతురాలినని చెప్పేస్తాను అని చామంతి ప్రేమ్ వైపు నవ్వుతూ చూస్తూ వెంటనే చంద్రిక మాటల్ని గుర్తు చేసుకొని ఆగిపోతుంది. ప్రేము రమాదేవి గారి చిన్న కొడుకు అని చంద్రిక చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని, థ్యాంక్స్ చిన్నబాబు అని చామంతి అంటుంది. "నువ్వేదో చెప్పాలనుకుని ఈ విధంగా చెప్తున్నావు చామ్. ఆ మాటలు చెప్పు, ఇది కాదు" అని ప్రేమ్ అంటాడు. "చిన్నబాబుగా నేను మీకు థ్యాంక్స్ మాత్రమే చెప్పగలను" అని చామంతి అంటే, "నన్ను చిన్నబాబుగా చూడకు చామ్. నీ డ్రైవర్ బాబుగానే చూడు" అని ప్రేమ్ అంటాడు. "నేను అలా చూడలేను బాబు" అని చామంతి అంటుంది. ఎందుకు చూడలేవు? నా మీద ఎందుకంత కక్ష పెంచుకున్నావు అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు. "మీరు అబద్ధాలు చెప్పారు బాబు. నాకు అబద్ధాలంటే పడవు. మోసం చేసేవాళ్ళంటే అస్సలు పడదు" అని చామ్ అంటే, "అంత పెద్ద మోసం నేనేం చేశాను చామ్? నేను కేవలం అబద్ధాలు మాత్రమే కదా చెప్పాను. దయచేసి నా ప్రేమని ఒప్పుకో చామ్. నన్ను పెళ్లి చేసుకో చామ్. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం ప్లీజ్. నా ప్రేమని అంగీకరించు" అని ప్రేమ్ బతిమలాడుతూ ఉంటాడు.
నేను మిమ్మల్ని చిన్నబాబుగా మాత్రమే చూడగలను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే నాకు లేదు. నేను ఆ ఇంటికి కోడలిని అవ్వాలని కూడా అనుకోవటం లేదు. ఆ ఆశ కూడా నాకు లేదు అని చామంతి అంటుంది. నాకు భార్యవి అవ్వాలని అనుకో చామ్ అంతే అని ప్రేమ్ అంటే, తెలివిగా మాట్లాడకండి బాబు అని చామంతి అంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న రోజా వీళ్ళిద్దరిని చూసేస్తుంది. ఓ, పుట్టినరోజు నాడు ప్రేమికురాలతో ఇదిగో గుడిలోకి వచ్చావా? మీరిద్దరూ గుడిలోనే ఉన్నారా? సరే, ఇప్పుడు ఒక్క ఫోటో తీసి వీడియో తీసి నేను అత్తయ్య గారికి పంపిస్తాను. పుట్టినరోజు నాడు ఈ చామంతికి మరొక పెద్ద గిఫ్ట్ అత్తయ్య గారు ఇస్తారు కదా అని వీడియో తీసుకుంటూ ఉంటుంది. సరే చామ్, ముందు నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు అని ప్రేమ్ అంటే, నేను ఎలా నమ్ముతాను బాబు? నువ్వు మనసులతో ఆడుకోకూడదు కదా అని చామంతి నిలదీస్తూ ఉంటుంది. మనసులతో ఆడుకుంటున్నప్పుడు గాయాలు తగిలినా కూడా మానిపోతాయి, కానీ మనసుకి గాయమైతే ఎలా మానిపోతుంది బాబు? మీరు నా మనసుతో ఆడుకున్నారు కాబట్టి ఆ గాయం ఎప్పటికీ మానిపోదు అని చామంతి చెప్తుంది. గుడిలో పూజారి గారు ప్రవచనాలు చెప్తుంటే ఇక్కడ నువ్వు ప్రవచనాలు చెప్తున్నావా? చెప్పు చెప్పు అని అనుకుంటూ రోజా చాలా సంతోషంగా వీడియో రికార్డింగ్ తీసుకుంటూ ఉంటే, సరిగ్గా అప్పుడే రామచంద్రయ్య ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ వాళ్ళ దగ్గరికి రావటంతో, అదేంటి నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు, జైల్లో కదా ఉండాల్సింది, ఇదెలా సాధ్యం అని రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమీ లేదు నాన్న, ఊరికే మాట్లాడుకుంటున్నాం. నాన్న, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను గోల్డ్ మెడల్ కొట్టాను తెలుసా? కాలేజ్ టాపర్‌గా నిలిచాను. అంతేకాదు మూట్ కోర్ట్‌లో నేను కేసు వాదించి గెలువను కూడా గెలిచాను అని చామంతి చెప్పటంతో, అమ్మ చామంతి, ఇంత మంచి శుభ వార్తలు వినటానికే నేను ఈరోజు బయటికి వచ్చినట్లున్నాను. ఈ బాబు నన్ను పెరోల్ మీద బయటికి తీసుకొచ్చింది ఈ శుభవార్తలు వినటానికే. బాబుకి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి అని రామచంద్రయ్య చెప్తుంటే, ఏంటి ఈ ప్రేమ్ పెరోల్ మీద ఈ రామచంద్రయ్యని నాన్నని బయటికి తీసుకొచ్చాడా? ఎంత పని చేశావు చామ్. ఇప్పుడు నాన్న కనుక నన్ను చూశాడంటే ఇంకేమైనా ఉందా? అసలు నాన్నకంట అస్సలు పడకూడదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. పడ్డానా ఇక నా సంగతి అంతేనని రోజా పరుగులు పెడుతూ ఉంటుంది. అయితే రామచంద్రయ్య దూరం నుంచి పరుగులు పెడుతున్న రోజాని గమనించేసి, ఏయ్ రోజా ఆగవే అంటూ పరిగెత్తుకుంటూ రోజా దగ్గరికి వస్తాడు. దాంతో ప్రేమ్ చామంతి కూడా పరుగులు పెడుతూ అక్కడికి వస్తూ ఉంటారు. నాన్న, అది అది అని రోజా అంటూ ఉంటే, నన్ను చూసి నువ్వు పారిపోతూ ఉన్నావంటే ఇంకా నువ్వు తప్పు చేసినట్లే లెక్క. అంటే ఇంకా కూడా తప్పులు చేస్తున్నావని అర్థం. నిన్ను అస్సలు వదలనే అని రామచంద్రయ్య రానున్న ఎపిసోడ్లో రోజా చెంప పగలగొడతాడు. అది కాదు నాన్న అని రోజా మాట్లాడబోతూ ఉంటే, ఇంకేం మాట్లాడకే పాపిష్టురాలా, నన్నే చంపాలనుకున్నావు, నన్ను జైల్లో పెట్టించావు, నిన్ను వదలనే వదలను అంటూ గొంతు పట్టుకొని నులిమేస్తూ ప్రాణాలు తీయబోతూ ఉంటే, నాన్న వదులు నాన్న అంటూ చామంతి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. అయినా కూడా రామచంద్రయ్య అసలు వదలకుండా గొంతు నులుముతూనే ఉంటాడు. రోజా ఏంటి ఇంకా రాలేదంటూ అరుణ్ అక్కడికి వస్తాడు. మరి రోజా భాగోతం ఇప్పుడే అరుణ్కి తెలిసిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.